మరణమును తప్పించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 68:20. దేవుడే మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణను కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. నిన్న ఉదయకాలంలో ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మహా గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా లోతైనటువంటి గ్రహింపు కలిగి ఉన్నాను. ఆయన గొప్ప దేవుడై ఉండి సకల ఐశ్వర్యములను కలిగి ఉన్నాడు కదా. తీతు 2:13 మనం చూస్తే, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అనే మాట మనకు కనబడుతూ ఉంది. క్రైస్తవులైన మనము ఎంత ధన్యులం! మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే అలాంటి గొప్ప దేవుణ్ణి ఎంత పేదవానిగా మనం లోకానికి చూపిస్తూ ఉన్నాం. ఆయన మనకు సంపూర్ణ రక్షణ అనుగ్రహిస్తారు. మన స్వంత అవసరాల చేత, మన బంధువుల యొక్క అవసరాల చేత మనం చుట్టబడి ఉన్నాం. కానీ వీటన్నిటికీ విరుగుడు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడున్నాడనేటువంటి గ్రహింపులోకి మనం ప్రవేశించామా లేదా? మన చుట్టూ ఎంత అవసరముంది? దీన్ని ఎదుర్కోవడానికి తగిన విశ్వాసం నీలో ఉందా? నేనేం చేయగలనని నిస్సహాయమైనట్లుగా మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం. అంటే నీవెంకా ఒంటరిగా బ్రతుకుతున్నావన్నమాట. అప్పుడే నీవు ఆ విధంగా మాట్లాడతావు. మన దేవుడు ఇంకా సమాధిలో ఉంటున్నాడని అనుకుంటున్నావా? లేదు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. మరణ పాశములను త్రెంచుకొని సమాధిలో ఉండి బయటకు వచ్చి ఉన్నాడు కదా. తాను సజీవుడై ఉన్నట్లు అనేక మందికి నిరూపించుకున్నాడు కదా. ప్రతిదినం ఉదయకాలంలో నీవు ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని చదువుతుండగా ఆయన నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28:20. క్రియాపూర్వకంగా నీ దేవుని లోకానికి చూపించు. మన దేవుడు సంపూర్ణ రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించడం ఎంతో సంతోషకరమైన విషయం. అలా చేసి విశ్వాసం అనే ధనాన్ని సమకూర్చుకోవాలి. అదే గొప్ప భాగ్యం. జీవిస్తున్నటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడా లేదా? నీవు ఆయనలో, ఆయన నీలో ఉంటే నీవు ఏమడిగినా కూడా పొందుతావు. అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.